వాసుదేవాయ నమః. పార్వతీ పరమేశ్వరులకు కార్తీక మాసంలో త్రయోదశి రోజు తులసమ్మ పేరంటము కృష్ణ పరమాత్ముడు తులసమ్మ తల్లి అందరికీ కూడా పసుపు కుంకుమలు సౌభాగ్యముతో అందరూ కూడా వర్ధిల్లి అందరూ కూడా హ్యాపీగా ఈ తులసి పేరంటము చేసుకునే సౌభాగ్యం అనేది ఇంట్లో కసట రచ్చ ఏమంటూ లేకుండా ధనము కూడా తొలుతూగేటట్లు మనసులకు ప్రశాంతత ఇస్తుంది తులసమ్మ తల్లి. అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు వాళ్ళు లేదనకుండా అందరూ కూడా తులసమ్మ పేరంటం చేసుకోవాలా, ప్రతి ఒక్కరు ముందుకు రావాలా. పసుపు కుంకుమలు బాగా ముత్తీదలకు అనేది అందరూ కూడా ఇచ్చి ఆ తులసి పేరంటం అనేది చేసుకుంటే చాలా ఈ కార్తీక మాసంలో చాలా పవిత్రమైనది. ప్రద్దన్నెలేసేమో తులసి చూసేమో, ప్రద్దన్నెలేసేమో తులసి చూసేమో, పోముని పాపములు పొందు పుణ్యములు, జామెక్కి బద్దన తులసి చూసేమో, చేసిన పాపములు పరిహారములు, చీకటి కాలాన తులసి చూసేమో, శ్రీకృష్ణని వంటి కొడుకు కలిగేరు, హారు రేఖల తోడు ఓ పుణ్య తులసి, పడుతు సౌభాగ్యమిచ్చు తల్లి రావమ్మ, వేయి గోదానాలు చేసిన ఫలము, పంచఫలములో ముగ్గు పెట్టేము, పద్దన్నెలేసేము తులసి చూసేము. భగవంతుడు అనేది ఆ తులసి పేరంటం అనేది ఎంతో పవిత్రమైనది. ఆ మహాతల్లి అనుగ్రహం అనేది అందరికీ కూడా ఈ కార్తీక మాసంలో ఈ త్రయోదశి రోజు అందరికీ కూడా వర్తించి పసుపు కుంకుమలు సౌభాగ్యముతో అందరూ కూడా వదిలి ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరూ కూడా ప్రశాంతంగా ఆ తులసి పేరంటము కార్తీక మాసంలో అందరూ కూడా చేసుకోవాలని నా ఉదయపూర్వకంగా వేడుకుంటున్నా. ప్రతి ఒక్కరికి అందరికీ తెలుసు. నాకు తోచిన ఒక్క మాట మీ ముందుకు వచ్చి నేను కూడా ఆ భగవంతుడి సంకల్పనతో నేను మీ ముందుకు వచ్చి ఒక 2 మంచి మాటలు చెప్పగలుగుతాడా. కానీ తెలుసుకోండి, జీవితం అనేది వ్యర్థంలో పడకాకండి. తెలుసుకునేందుకు కంట్లో రవ్వమేనైన పాపం పరిహారమే కావాలా అయితాదని నా నమ్మకంతో మీ ముందుకు వచ్చి నేను కూడా ఆ సదాస్తోని ఆ అమ్మవారు నాకు చెప్పిస్తుంది. నేను మీ ముందుకు వచ్చి నేను కూడా చెప్పగలుగుతాను. అది నా మాట కాదు, ఆ అమ్మవారి మాటగా మీ ముందుకు వస్తాను. ఆ పార్వతీ పరమేశ్వరుల సంకల్పన అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఆరోగ్యమే మహాభాగ్యం అని, ఆరోగ్యం బాగుండాలా. ఎందుకంటే అమ్మవారు అనేది అందరికీ కొలువు తీరుంటుంది. నీకు నాకు ప్రతి ఒక్కరికి కూడా మనసులో అనేది ఒక ఆకారం లేకుండా ఉంటే ఇక ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ అవుతుంది ఆ తల్లి. కానీ ఒక ఆమె ఏం చేసేసింది, ఒక సంతానం అనేది మంచిగా విదయి ఆ కడుపు భగవంతుడు అనేది కడుపు శోకం అనేది కల్పించి ఆ పిల్లలు సంతానము లేకుండా విడి చేసినాడు. కానీ నేను చేసిన పాపము ఏమిటికని ఆ బ్రహ్మదేవునే నేను అడుగుతానని చెప్పి ఆ బ్రాహ్మణ స్త్రీ ఏం చేసేసింది, ఆ కడుపు శోకము తట్టుకోలేక ఆ బ్రాహ్మణ స్త్రీ ఏం చేసేసింది, ఆ బ్రహ్మదేవుని కాడికే ఆమె కొలువు తీరే వెళ్ళిపోతుంది. ఆమె పోతుంటే ఒక్క 17 ఎంతో నేను భోజనం అనేది తినక 17 తరాలు అయినట్లయింది. నేను చేసిన పాపము ఏమిటికి అమ్మా నువ్వు ఆ బ్రహ్మదేవుని కాడికి పోతానంటున్నావు కదా, మాకు కూడా కొంచెము అడుగమ్మా, నీకు ఎందుకు నాకు ఈ శాపం అని చెప్పి అని అంట. తప్పకుండా లేదు స్వామిని ఆ మునేశ్వరుడి కాడి అంటే తినేదానికి ఏంలే అన్నం అనేది లేదు, అది ఒక శాపం ఆయనకు. సరేనని చెప్పి వెళ్ళిపోతున్నది. పోతా ఉంటే ఒక దావన ఏమి చేసిన బ్రహ్మదేవుని కాడికి మళ్ళా వరానికి మళ్ళా పోతుంది. అంటే ఆమె కడుపు పుత్రస్వాహం అనేది ఏమి చేసిన పాపం అని పోతా. కానీ ఆమె పొంగ ఒక ముంతమాడి పప్పు చెట్టు ఉంది. ఆ ముంతమాడి పప్పు చెట్టు ఏం చేసింది, చెట్టు నిండా ముంతమాడి పప్పు కాయలు ఉన్నాయి. కానీ ఎవరు కూడా పెరుకోరు. అమ్మా నువ్వు ఎక్కడ పోతాడావు, నేను బ్రహ్మదేవుని కాడికి పోతాడానని ఆ బ్రాహ్మణ స్త్రీ చెప్పడముతో, కానీ నా మనవి ఒక్కటి ఉంది, నా మాటగా ఆ బ్రహ్మదేవునికి చెప్పమ్మా, నేను చేసిన పాపము ఏమో, నేను ఒక్క 3 ఇట్లా కాపు నేను కాస్తానే ఉండా, ఒక్కరు కూడా నా ముంతమాడి పప్పు పెరుక్కుండేటోళ్ళు లేరమ్మా, తప్పకుండా నా మాటగా ఆ బ్రహ్మదేవునికి చెప్పమ్మా అన్నారు. సరేనమ్మా అని చెప్పి ఆ బ్రాహ్మణ స్త్రీ మళ్ళా కూడా వెళ్ళిపోతా ఉండేటప్పుడు ఏమి చేసింది, ఒక దూడ ఆవు
బిడ్డ ఆవు రెండు కలిసి, చిన్న బిడ్డ ఆవు కలిసి ఉన్నాయంట. ఎక్కడికమ్మా వెళ్తుండవు బ్రాహ్మణశ్రీ అంటే, ఏమీ లేదు గోమాతల్లాలా, నాకు కడుపు శోకం అనేది ఇట్లా విధైంది, ఆ బ్రహ్మదేవుని నేను అడిగేదానికి పోతండా నేను అనేదంట. మా మాటగా ఒక్క మాటగా చెప్పుతావమ్మా నువ్వు అనంట. ఏమిటికి మీ బాధ నాకు చెప్పండి అన్నాడు. ఏమిటికి లేదు తల్లి, నాకు చెప్పేదానికి నా బాధ ఏమిటికి లేదు తల్లి, కానీ అక్కడ గడ్డి పచ్చగా గడ్డి ఉంది, కానీ మేము తినేదానికనేది మాకు ముందుకనేది మేము పోలేకపోతున్నాము అనేదంట. సరే నీ మాటగా చెప్పుతాలేని గోమాతలకు కూడా చెప్పి వెళ్ళిపోతానేదంట. వెళ్ళిపోతా అట్లా పోతా ఉంటే ఏమి చేసేసింది, ఏమిటికమ్మా ఇక్కడ పోతుండావు అని చెప్పి మళ్ళీ ఇంకొకరు ఇట్లనే చీరలన్నీ దండానికంతా చీరలు ఉన్నాయి, ఫుల్గా చీరలన్నీ ఉన్నాయి, కానీ కట్టుకునేటోళ్ళు లేరు, ఒక మంటలు కానొస్తున్నాయి. ఆ చీరలు ఉండడం ఎందుకు మంటలు కానొస్తున్నాయి అని చెప్పి మనసులో పెట్టుకొని ఆమె చూస్తూ వెళ్ళిపోయింది. ఒకసాట నూనె కాగుతుంది, తెల్లిపోతుంది, ఊరిక చూడడం తప్పక ఏమీ లేదు. తర్వాత బ్రహ్మదేవుని కలుసుకునేది. ఏమమ్మా బ్రాహ్మణశ్రీ అని చెప్పినాడు ఆ బ్రహ్మదేవుడు. స్వామి, నేను చేసిన పాపము ఏమిటి స్వామి అని చెప్పి ఇట్లా మల్లె చెట్టు ఏం చేసేసింది, ఫుల్గా మల్లెపూలు కాస్తాడాయి, మల్లెపూలు విడదల్లినాయి. నేను నా మాటగా ఒక్క మాట చెప్పు ఆ బ్రహ్మదేవునికి, నేను పూలు కాస్తానే ఉండా, నా పూలు ఒక్కరు కూడా కోసేవాళ్ళు లేరు, ఏమిటికి ఆ బ్రహ్మదేవుడు నా మాటగా ఒక్క మాట అడగని చెప్పి అనేదంట. అడుగుతాను అనేదంట. సరేనని చెప్పి, స్వామి బ్రహ్మదేవ, నేను చేసిన పుత్రస్వాహం అనేది ఏమిటికి స్వామి, నేను చేసిన పాపము ఏమిటి స్వామి, ఈ పరీక్ష ఎందుకు స్వామి నాకు అన్నట. అమ్మా, నువ్వు ఒక కార్తీక మాసములో ఒక పూజ చేస్తా దాని మధ్యలో నువ్వు ఆటంకం అనేది ఏదో నువ్వు పెట్టేసినవమ్మా, పెట్టేశాక ఆ పరమేశ్వరుడికి కోపం వచ్చి ఆయన సంకల్పన ఏం చేసేసాడు, పుత్రశ్లోకం అనేది నీకు ఇచ్చేసినాడమ్మా అనేదంట. సరే స్వామి, నాకు అంటూ ఆ ఒక్క వరం ప్రసాదించు, ఆ పరమేశ్వరుని కార్తీక మాసములో చేసుకునే దానికి ఒక వరం ప్రసాదించు స్వామి నాకు అనేట. సరేనమ్మా, నువ్వు ఈ మళ్ళీ కార్తీక మాసంలో 360 ఒత్తులు ముట్టించేసి ఆ సంకల్పన ఆ సోమవారం అంతా ఒత్తులతో కార్తీక మాసంలో చేసి నీ సంకల్పన చేయిపో, సదా వస్తుంటాడు పరమేశ్వరుడు అని చెప్పి పంపించి. సరే స్వామి, వస్తా అంటే ఒక మునీశ్వరుడు చెట్టు కింద కూర్చొని, అమ్మ నేను చూడడం తప్పక ఒక్క అన్నం అనేది ఇన్ని ఏండ్ల తరముతో నాకు అన్నం తినలేదు, నేను చేసిన పాపము ఏమమ్మా అని అడిగినాడు, నేనేం చెయ్యాలా చెప్పు అని అన్నావు. ఏమి లేదు, పోతా నువ్వు ఏం చేస్తావంటే ఒక ఇస్తర్లో అన్నము పెట్టి ఒక ముద్ద నువ్వు తీసుకో, ఆ తర్వాత పాపం పరిహారం అవుతుంది అంట. అంటే ఆయన ఏం చేసినాడు, పోయిన జన్మలో ఎవరికి కూడా, అంటే ఏంటికి అంటే నేనే ఒక మునేశ్వరిని, నేనే ఒక విధి, నేనే ఒక కథనని చెప్పి ఎవరికి కూడా ఇప్పుడు ఒక మనిషి అనేది ఒక విధి అయితే కనుక సాటి మనిషికి ఇప్పుడు నువ్వు నేర్చుకునే విద్యాబుద్ధులు నువ్వు నేర్చుకున్నాక ఇతరులకు ఏంది నేను చెప్పేది ఆయన మనసులోనే పెట్టుకున్నాడు, అట్లనే ఉంది. కానీ నువ్వు అక్కడ అన్నం చేసి అక్కడ ఒక ఇస్తర్లో పెట్టి నువ్వు ఏమి చెప్పుతావు, శ్రీరామ అన్నమను, లేకుంటే ఓం నమ శివాయ అని అనమను అని 2 ముద్దలు నోట్లో పెట్టుకో, నువ్వు ఒక ముద్ద నువ్వు నోట్లో పెట్టుకో, ఆయనకు పాపం పరిహారం అవుతుంది, ఆయన ఒక విగో. కానీ నేనేంది ఒకరికి చెప్పేదని చెప్పి ఆయనే ఒక విద్యాబుద్ధులు ఆయనకు వస్తాయి, సాటి మనసులకని మళ్ళీ చెప్పుతే వాళ్ళు పవిలానికి వచ్చి అందరూ కూడా ఒక ఇది మనసులో జ్ఞానం అనేది తెలుసుకుంటారు కదా, నేనేంది చెప్పేదని ఒక అహంకారంతో ఆయనే దేవుడు అంచేసినాడు, ఏమి తినకుండా చేయకుండా సూపు తప్పక తినడం తప్పక ఏం చేసినాడు. కానీ ఓం నమ శివాయ అని అనమనం, లేదంటే కనుక జై శ్రీరామ అని అనమనం, ఒక ముద్ద తినేసి వెళ్ళిపో, ఆయనకు శాపం విముక్తి అవుతుంది అనేదంట. సరే స్వామి, మళ్ళా ఈ గోమాతలు ఒక అమ్మ బిడ్డ ఉండి మాకు నువ్వు ఎట్లా పోతున్నావు బ్రహ్మదేవుని కాడికి, మమ్మల్ని కూడా ఒక మాటగా ఇట్లా అడగమని మేము చూడం తప్పక తినేది లేదు కదా అని గోమాతలాడు కూడా నాకు చెప్పినారు. ఏమిటి స్వామి పరీక్ష? అమ్మా, అత్త కోడలు ఇద్దరు కొట్లాడుకుంటా చేస్తా
నువ్వు వేయిపోంటే నువ్వు వేయిపోంటే నువ్వు వేయిపోంటే నువ్వు వేయిపోంటే అని ఒకరొకరు పోటీలు పెట్టుకొని ఆ గోమాతలకు గడ్డి వేయలేదమ్మా. గడ్డి వేయకుండా ఉండలేక వాళ్ళకు ఒక శాపము, వీళ్ళకు చూడడం తప్పక తినేదానికి లేకుండా శాపం ఇచ్చిన అని చెప్పినానట. సరే స్వామి, ఎట్లా విముక్తి? ఏమి లేదమ్మా, నువ్వు పొయ్యి ఇంత గడ్డి తీసి దాంట్లకు నోట్లో పెట్టు, పాపము పరిహారం అయిపోతుంది అని చెప్పాను. సరే స్వామి అన్నట. మళ్ళా స్వామి బ్రహ్మదేవ ఒక మల్లె చెట్టు పూలు కాయడమేనంట, ఎవరే గాని ఆ మల్లె పూలు పెరుక్కోరంట. ఏమిటికి స్వామి ఇది పరీక్ష అనంట. చూడమ్మా, సాటి ముత్తైదులు ఉంటారు, పూలు కోసుకోవడము 4 బారెలు పెట్టుకోవడము తప్పక సాటి మనసులకు అనేది ఒక పువ్వు అనేది ఒక్కరికి బయట పోకుండా పూలు పెట్టుకోవడమే అయిపోయింది. కానీ ఆ ఒక శాపముతో ఆ మల్లె చెట్టుగా పుట్టి ఆ పువ్వు ఎవరు కొయ్యకుండా అది ఒక శాపము అన్నాడంట. సరే స్వామి, ఒక ముంతమాడి పప్పు చెట్టు నేను కాయడమే గాని 3 కాపులు 4 కాపులు కాస్తాడా రాలిపోవడం తప్పక నన్ను తీసుకొని తినే వాళ్ళు ఒక్కరు కూడా లేరని ఆ ముంతమాడి పప్పు చెట్టు కూడా బాధపడుతుంది. స్వామి, నేనేమి చేయమంటావు అని చెప్పి నన్ను చెప్పుకునేది అన్నట. సరేనమ్మా, ఆ ముంతమాడి పప్పు చేయడం పాపం ఏంది, నేనే కాస్తాడా నాకే వస్తాడా అని చెప్పి ఒక ఇగో అయిపోయింది ఆ ముంతమాడి పప్పు చెట్టుకు. కానీ నీకు ఎవరు తినకుండా నీకు ఒక అహంకారం అనేది నీకు ఉండదు కదా. నేను ఆ ముంతమాడి పప్పు కాస్తే మీరందరూ కలిసి తింటారు, నేను పెట్టినంత వరకు, నేను ఇచ్చినంత వరకు మీకు ఇది లేదు అది ఇది అని చెప్పి ముంతమాడి పప్పు చాలా ఒక అహంకారంగా నీలుగుతుందట. నీలుగుతుంటే నీ అహంకారం ఇట్లుంది, నిన్ను తీసుకోకుండా ఎవరు తినకుండా అంటే కనుక నీ అహంకారం అనేది అనిగిపోతుంది కదా అని చెప్పి శాపం ఇచ్చినాము. కానీ నువ్వు పోతా పోతా ఒక్క ముంతమాడి పప్పు పెరుక్కొని ఒక కాయ వరకు నువ్వు తిరిగిపో, శాపం విముక్తి అయిపోతుంది అన్నాడంట. సరే స్వామి, నేను వస్తా అన్ని దండానికి పట్టు చీరలన్నీ ఆరేసినారు, అవి దగదగా మంట మండుతున్నాయి, ఏమిటికి స్వామి ఆ పరిచ బ్రహ్మదేవ అని ఆ బ్రాహ్మణ స్త్రీ మళ్ళా ఆ బ్రహ్మదేవుని అడిగిందంట. చూడమ్మా, ఏమిటికి లేదమ్మాది, ఒక ఆడపడుసులకు అనేది ఇదిగో గుడ్డలు పెడతా, అదిగో గుడ్డలు పెడతా, ఇదిగో గుడ్డలు పెడతా, అదిగో గుడ్డలు పెడతానని ఆ ఒక్క విల్లాలు ఏం చేసేసింది. కానీ పెడతానని చెప్పడమే కానీ ఎవరికే కానీ ఆ బట్టలు పెట్టలేదమ్మా ఎవరికి. ఆ బట్టలు పెట్టలేదు కాబట్టి ఒక శాపం, అదొక శాపముతో అవి తగదగా మంట మండుతున్నాయి. నువ్వు పోతా ఏం చేస్తావు, ఒక్క చీర తీసుకొని పో, అప్పుడు శాపం విముక్తి అయిపోతుంది ఆడా, అది మా పరిస్థితి అన్నాడంట. స్వామి, అన్నట్టుకు పరిష్కారం అనేది ఇచ్చినాము, నేను చాలా తెలుసుకునే, కానీ వీళ్ళందరికీ చెప్పడము, వీళ్ళందరికీ నాకు చెప్పిపించినారు కదా స్వామి, ఇవన్నీ నేను చెప్పుతా పోతే వాళ్ళకనేది ఏమిటంటే, నువ్వు ఒక్క సోమవారం ఒత్తులు ముట్టించి ఒక్క పూజలు చేసి నువ్వు అంతా విధి చేసినావు కాబట్టి నీ ఒక్క మోక్ష ఫలితం అనేది వీళ్ళందరికీ నువ్వు చేయబెట్టి తగులుతానే పాపం పరిహారం అయిపోయి వాళ్ళకన్నీ వాళ్ళ కోణాలలో వస్తారు. కానీ ప్రతి ఒక్కరికి అంటే ఈ వల్ల వీళ్ళందరికీ శాప విముక్తి కలిగింది. ఇప్పుడు ఎప్పటికైనా కూడా సాటి మనిషి ఒక్క పువ్వు అల్లినామనుకో, ఒక్క పువ్వు కానీ నెత్తిలో తలలో పెట్టకూడదు. సాటి మనిషి వచ్చినారనుకో, అవి మనమే తలలో అనేది పెట్టుకోకూడదు, తప్పు. మనకు తోసినది ఒక బంతి పువ్వు కానీ కొంచెం నొసట కుంకుమ కానీ చాలా మంచిది. మనం ఎందుకు ఇవ్వాలా ఏమిటికి అనేది ఒక అహంకారం అనేది పెట్టుకోకూడదు. ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఆయన చూడు, అదే చదువు వస్తుంది, నేనే ఒక వేగం చేస్తానా, నేనే ఒక పండితులని చెప్పి ఎవరికే కానీ విద్యాబుద్ధులు చెప్పుకోకుండా సాటి మనసులకు చేసేలాగా ఆయనకే లేకుండా చేసింది. ఆమె వలన అందరికీ ఆ శాపం అనేది విముక్తి కలిగింది. కానీ మనము అంటూ ఆ పరమేశ్వరుడు మనకు నోరిచ్చి నాలుక ఇచ్చి మంచి మనసు ఇచ్చి అన్నీ కూడా మేము ఎందుకు చేయకూడదని మనము కూడా తెలుసుకొని ఆ భగవంతుడు చెప్పిన మాటలే కదా ఇవన్నీ కూడా మనము కూడా తెలుసుకొని మన తోసిన వరకులో చిన్న పనులు, ఒక ఏమి చిన్న పనులు అంటే మనము పెద్దవి మీరు చేయమని చెప్పలే, పెద్ద సాటి మనిషిని వ్యతిరేకం చేసుకోకుండా సహాయం చేయండి. సాటి మనిషిని ఆడిపోసుకోకూడదు. అదే మనం పూజ చేసినట్లు ఎప్పటికైనా కూడా అది నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్క మనిషికి కూడా తెలుసు. కానీ తెలిసి తెలియక కూడా కొందరు నటించుతారు. ఆ నటించేది ఇంకా పాపము మనము కొండలతో పెంచుకున్నట్టు అవుతుంది.
కానీ ఈ సోమవారం రోజు ఈ కార్తీక మాసములో ఈ మంచిగా ఆదివారం ఈ పొద్దు త్రయోదశి ఆ తులసమ్మ పేరంటం అనేది చేసుకొని పసుపు కుంకుమలు సాటి మనసులకిచ్చి మనము కూడా తీసుకొని ఆ అమ్మవారికి మన వడపప్పు కానీ పానకం కానీ ప్రసాదము కానీ మనకు తోసిన రీతిలో ప్రసాదము పెట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ తులసమ్మ పేరంటం త్రయోదశి రోజు ప్రతి ఒక్కరు చేసుకొని అమ్మను మనము ముందడుగు వేసి అందరూ పసుపు కుంకుమలు సౌభాగ్యముతో బాగా హాయిగా ఆరోగ్యంగా ఖుషిగా ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఉండాలా. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. కానీ మనము కూడా తెలుసుకుందాము, జీవితం అనేది వ్యర్థంలో పడకాకండి. ఎంత చేసినా కూడా మనం అనేది కూడికే కదా. కానీ మనము అంటూ ఒక మంచి మాట చేతనైతే ఒక మంచి మాట, చేత కాలేదనుకో తప్పుకున్నా కూడా బాధ లేదు. దేవాది దేవుడు జాతి రూపుడు స్వయాన భగవానుడు ఈ లోకానికి అందించిన నిత్య సత్యములు 100 కోట్లకు అధిపతి అయిన ఒక్క నిమిషము ఆవిషి కొనలేవని తెలుసుకో. ఊపిరి పోగానే ఊరి బయట పడవేస్తారని తెలుసుకో. లక్షాధికారైన భిక్షాధికారైన శ్మశానానికి 2 సమానులని తెలుసుకో. 100 మంది డాక్టర్లు నీ ఎంట ఉన్న నీ పరలోక ప్రయాణం ఆపలేవని తెలుసుకో. ప్రపంచమంతటికి అధిపతి అయినా నీ ఆయుషికి అధిపతి కాలేవని తెలుసుకో. మృత్యువును తప్పించుకోలేవు. కాలము విలువన్నది, రేపన్న దానికి రూపము లేదు. మంచి పనులు చేసి పుణ్యాన్ని పెంచుకో. లక్షలు కోట్లున్నాయని మురిసిపోవద్దు. ఆ మృత్యువు నుండి తప్పించుకోలేవు. దాచుకున్నది జారిపోతుంది, ఇతరులకు ఇచ్చినది జమ అవుతుంది. భోగాలకు రోగాలు కొని తెచ్చుకోవద్దు. ఆ పుణ్యమే నీ తలరాతను నిర్ణయించి ఈ సత్యములు ప్రతి ఒక్కరూ చక్కగా చదువుకొని గౌరవించుకొని జీవితమును స్వార్థకమును చేసుకోమని ఆశిస్తూ షిరిడి సాయి బాబా పరమేశ్వర. ఓం నమ శివాయ. ఓం